నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సభను వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సభ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబు ముందు కొత్త ప్రతిపాదన చేశారు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరోవైపు సభలో మాట్లాడిన చంద్రబాబు ఈ నెలాఖరు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు మైదుకూరు పర్యటన సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైదుకూరు చేరుకున్నారు. తొలుత కడప విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కడప నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు మైదుకూరుకు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతల నుంచి చంద్రబాబుకు అనుకోని విజ్ఞప్తి వచ్చింది. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ స్థానిక టీడీపీ నేతలు కోరారు. సభా వేదిక మీద నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుకు ఈ విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ 5గురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే కూటమి సర్కారు మాత్రం పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం గా నియమించారు. ఇప్పుడు టీడీపీ నేతల నుంచి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన రావడంతో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ సీనియర్ నేత చేసిన రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదా నవ్వి ఊరుకుంటారా అనేది చూడాలి. మరోవైపు మైదుకూరు ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాట్లాడిన చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 18 నుంచే వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెస్తామని కుప్పం పర్యటనలో చంద్రబాబు తెలిపారు. తాజాగా ఈ నెలాఖరు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏ పని కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే సరిపోయేలా వాట్సాప్ గవర్నెన్స్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తెస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ అంటే మూడక్షరాలు కాదని, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకమని చంద్రబాబు అభివర్ణించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.